సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖ శాంతి పత్ని క్షమా పుత్ర షడేతే మమ బాంధవా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని, మహాభాగ్యాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మిన్న మరేమున్నది మనందరికీ కూడా. విశేషించి ఈ జ్యేష్ఠమాసంలో త్రివిక్రమనామధారి అయినటువంటి ఆ గోవిందుడి యొక్క ఆరాధన ఎంతో గొప్ప క్రాంతిని మన జీవితాలలో మనందరికీ కూడా అనుగ్రహించగలదు. ఆ క్రాంతితో మనం నిజమైనటువంటి శాశ్వత బంధువులను ఏర్పాటు చేసుకొని ఆనందంగా ఈ జీవితంలో బ్రతకగలగాలి. మనమందరం అనుకుంటాం, ఈ జీవితంలో ఆనందంగా మన బ్రతుకు సాగాలి అంటే మనకు మంచి బంధువర్గం ఉండాలి, మన బంధువులు మన చుట్టూ ఉండాలి, మన చుట్టూ మన బంధువులు ఎప్పుడూ మనకు రక్షకులుగా ఆనందంగా మనల్ని చూసుకుంటూ ఉండాలి అని మనం కోరుకుంటాం. కానీ ఈ కలియుగంలో అలాంటి బంధువర్గం ఎక్కడా కూడా లేదు. వారు రాబంధువులే కానీ బంధువులుగా ఎక్కడా కంటికి కనపట్టల్లా. ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్లో సకల బంధువర్గము, సకల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, మన తెలుగులో ఒక సామెత చెప్తారు, మా ఇంటికి వస్తే మీరేమి తెస్తారు, మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తారు అంటారట. ఇలాంటిదే ఎక్కడ చూసినా కూడా మనకు బంధువర్గం కనపడుతూ ఉన్నది. అందుకనే శాశ్వత బంధువులను ఏర్పాటు చేసుకోమంటోంది శాస్త్రం. అయ్యా, నీవు ఎంత గొప్ప బంధుత్వాలను ఏర్పాటు చేసుకున్నా నీతో పాటు ఎంత దూరం వస్తారు? మహా అయితే చివరి క్షణాలలో నిన్ను మోసేదాకా వస్తారేమో. చివరి క్షణాలలో ఆ చివరి స్థానము ఏదైతే ఉన్నదో అక్కడ దాకా వస్తారేమో. మిగతా వాళ్ళందరూ ఎక్కడికక్కడ బయట నిలబడిపోతారు. నీవు సంపాదించినటువంటి ఆస్తులన్నీ బీరువాలోనే ఉంటాయి. నీవు కష్టపడి కట్టిన ఇల్లు అక్కడే ఉంటుంది, నీతో రాదు. నీ పొలాలన్నీ అక్కడే ఉంటాయి, నీతో ఏది కూడా రాదు. నీ బ్యాంకు బ్యాలెన్సులు బ్యాంకులోనే ఉంటాయి కానీ నీతో పాటు రావు. నీ భార్య గడప దగ్గరే ఆగిపోతుంది కానీ ఆ తర్వాత రాదు. నీవు కన్నా కొడుకులు చివరి దాకా మోస్తారే కానీ ఆ తర్వాత రారు. బంధువులందరూ కూడా ఆ ఊరు చివరి దాకా వస్తారు కానీ తర్వాత ఎవరు రారు. మరి ఎవరు నిజమైన బంధువులండి? ఎవరొస్తారు చివరి దాకా కూడా మనతో? ఎవరొస్తారు, ఎవరుంటారు? అటువంటి బంధువులను మనం ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. వారెవరో చెబుతోంది శాస్త్రం. అంటున్నారండి, సత్యం మాత, అమ్మ ఎవరు? కన్న తల్లి కన్న తల్లే కాదు, కానీ చివరి దాకా నిన్ను వీడనటువంటి కన్న తల్లి ఎవరు అంటే సత్యం. పితా జ్ఞానం, తండ్రి ఎప్పటికప్పుడు నిన్ను నాన్న అలా చేయకూడదు ఇలా చేయకూడదంటూ నీకు భరోసాగా నిలబడే ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి తండ్రి కూడా మధ్యలో నిన్ను విడిచిపెట్టేస్తాడు. కానీ నిన్ను విడవనటువంటి తండ్రి ఎవరో తెలుసా? జ్ఞానం అనేటువంటి తండ్రి. జ్ఞానమే తండ్రి. సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాత, నీ తోబుట్టినటువంటి వారు కూడా నిన్ను ఏదో ఒక రోజు విడిచిపెడతారయ్యా. కానీ నీ తోబుట్టువి ఎవరో తెలుసా? ధర్మము నీతోనే పుడుతున్నది.
నీవు పుట్టేటప్పుడే నీతోనే పుడుతుంది నీ ధర్మం కూడా. ఆ ధర్మము నీ తోబుట్టువు, నువ్వు నీ ధర్మము కమల పిల్లలు. ఎప్పుడు నిన్ను విడిచిపెట్టదు ఆ ధర్మం. ఆ ధర్మాన్ని నువ్వు గుర్తెరిగితే ఎప్పుడు నీకు తోడుంటుందయ్యా నీ తోబుట్టువులాగా. ధర్మో భ్రాత దయా సఖా. కాస్త వయసు రాగానే మంచి మంచి స్నేహితులు ఏర్పడతారు. ఆ స్నేహితులు కూడా ఒకరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, అపార్థాలు రావచ్చు, ఏమీ చేయలేము. కానీ నిజమైనటువంటి స్నేహితుడు నువ్వు ఈ లోకంలోనే కాదు ఏ లోకానికి వెళ్ళినా ఎక్కడున్నా ఏ క్షణమైనా కూడా ప్రతి క్షణం నిన్ను విడిచిపెట్టినటువంటి స్నేహితుడు ఎవరు అంటే దయా సఖా. దయా అనేటువంటి స్నేహితుడు. దయాగుణం నీలో ఉండాలి. మరి భార్య ఎవరు? చిట్ట చివరి క్షణాల్లో నీ సంతానం నిన్ను మోసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఏడుస్తూ గడప దగ్గరే ఆగిపోతుంది కానీ అక్కడి నుంచి ముందుకు రాలేదే భార్య. కానీ నీతో చివరి దాకా మొత్తము నీవెక్కడికి వెళ్ళినా నీతో ఉండే భార్య ఎవరు అంటే చెబుతూ ఉన్నారండి, శాంతి పత్ని. శాంతి, నీలో శాంతి ఉందా? ఆ శాంతి చివరి దాకా భార్యలాగా నిన్ను అనునయిస్తూ ఉంటుంది. శాంతి పత్ని క్షమాపుత్ర. పుత్రుడు ఎవరు? నీ పుత్రుడు. క్షమాగుణం నీ పుత్రుడు. శాంతి పత్ని క్షమాపుత్ర షడేతే మమ బాంధవా. ఈ 6 బంధువులను కనుక నీవు సముపార్జించుకోగలిగితే, ఈ 6 నాకు నిజమైనటువంటి బంధువులనేటువంటి జ్ఞానాన్ని కనుక నీవు పొందగలిగావు అంటే చాలు చాలయ్యా, జీవితంలో మంచిదైనటువంటి ఫలాన్ని నీవు చక్కగా పొందగలుగుతావు. కనుక మనం ఇటువంటి బంధువులను నిజంగా గుర్తెరిగి ఆ బంధువులతో ఆనందదాయకంగా బ్రతకగలిగేటువంటి అదృష్టాన్ని ఇమ్మని ఈ జ్యేష్ఠమాసంలో గోవిందుణ్ణి మనసారా కోరుకుంటూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కూడా కాస్త మన జీవితానికి మనం అన్వయించుకుందాం. ఈ రోజున జూన్ నెల 4వ తేదీ అనగా జ్యేష్ఠమాస నవమి తిథి. ఈ రోజున ఈ నవమి తిథి రోజున దుర్గాదేవి యొక్క ఆరాధన మనందరికీ కూడా ఎంతో గొప్పదైనటువంటి ఫలాన్ని అందజేస్తుంది. ఆ దుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ రోజున బుధవారము కనుక మహావిష్ణువు యొక్క ఆరాధన. మహావిష్ణువు యొక్క ఆరాధన ఈరోజు బుధవారం రోజు గొప్పదైనటువంటి మోక్షరూపమైనటువంటి ఫలాన్ని మనందరికీ కూడా అందజేస్తుంది. నక్షత్రము కూడా చూసినట్లయితే ఉత్తరా నక్షత్రం మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనకు విశేషమైనటువంటి నక్షత్రం కనుక ఈ రోజున లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధనతో పాటుగా దుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన కూడా మనం చక్కగా ఆచరించాము అంటే జీవితంలో చక్కనైనటువంటి క్రాంతిని సత్ఫలాలను మనమందరం కూడా పొందగలుగుతాం. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కూడా మన జీవితానికి అన్వయించుకొని తత్తదధిదేవతారాధనతో ఆయా అధిదేవతల యొక్క అనుగ్రహంతో ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. జగతినొక త్రాటిపై నడిపేవయా. సొంపుగా మరిన శంకు చక్రాలు దుష్టులను కూల్చగా ధరించావయా. కోనేటి రాయా ముక్తి ప్రదాయ. కోనేటి రాయా ముక్తి ప్రదాయ. శ్రీ చిద్విలాస శ్రీ వెంకటేశ.
జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ, వేడెదము వెంకటేశ. జీవధాతువు నీవే, మరణ హేతువు నీవే, నటనమాడించేటి సూత్రధారివి నీవే, ఆత్మ పరమాత్మతో కలిపేవయ్యా. నిండుగా నుదుటిపై మూడు నామాలతో మూడు మూర్తుల అంశ నీవేనయ్యా. కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత, కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత, శ్రీచంద్రహాస శ్రీ శ్రీనివాస. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు, నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంతేవ యన్మూర్త్యా శర్కరాయితం. వైఖానస భగవచ్శాస్త్రంలో 5 బేరాలను విశేషంగా కీర్తించి ఉన్నారు. ధ్రువమూర్తి, కౌతుకమూర్తి, స్నపనమూర్తి, శయనమూర్తి, కొలువుమూర్తి, ఉత్సవమూర్తి, ఈ ప్రకారంగా ఒక్కొక్క దానికి ఒక పేర్లున్నాయి. అందులో ఈనాడు మనం భోగ శ్రీనివాసమూర్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి గర్భాలయానికి మనం ఇక్కడి నుంచి మన యొక్క మనస్సును పంపించాం. ఆ గర్భాలయంలో నిలువెత్తు ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం మనకు ఎప్పుడు కూడా దర్శనాన్ని కలిగిస్తూ ఉంటుంది. అన్నమాచార్యుల వారు చక్కగా ఆ స్వామివారిని కీర్తిస్తూ వాడెవో కంటిరటరే వన్నెలవాడు పైడి మూలము కటారు వరజులవాడు పెద్ద కిరీటము వాడి పీతాంబరం అని ఈ ప్రకారంగా చెప్తూ ఆ చిగురు మోవివాడు శ్రీ వెంకటేశుడు తగు నలుమేలు మంగతాడి మెడవాడు అని ఆ స్వామిని దర్శించుకుంటాం కదా. స్వామివారి పక్కన కింద ఒక అద్భుతమైనటువంటి మూర్తి. ఆ మూర్తి మనకు దివ్యమంగళ విగ్రహంలో మణవాళ పెరుమాళ్ పిలువబడేటువంటి ఆ భోగ శ్రీనివాసమూర్తి. ఈ మూర్తికే వైఖానసాగమం ప్రకారం కౌతుక బేరం, పురుష బేరం అని పేర్లు కూడా వ్యవహారంలో ఉన్నాయి. శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు కూడా రాత్రి ఏకాంత సేవా భాగ్యాన్ని పొందుతూ ఉన్నటువంటి ఈ భోగమూర్తి మణవాళ పెరుమాళ్ అని కూడా పిలువబడుతూ ఉన్నాడు. మణవాళన్ అంటే పెళ్లి కొడుకు అని అర్థం. ఎలాంటి పెళ్లికు వాడి నిత్య పెళ్లి కొడుకు అన్నమాట. అందువల్ల అటువంటి ఆ ప్రతిరోజు కూడా ఏకాంత సేవ భాగ్యాన్ని పొందినటువంటి ఆ స్వామి ఆ పట్టు పానుపై శయనించేటువంటి భోగభాగ్యాన్ని పొందుతూ నిత్య శోభనమూర్తిగా వెలుగొందుతూ ఉన్నటువంటి భవ్యమూర్తి, దివ్యమూర్తి ఈ భోగ శ్రీనివాసమూర్తి. శంఖచక్రధారి అయి ఆ చతుర్భుజమూర్తి అన్ని విధాలా శ్రీవారి ఆ మూలమూర్తి ప్రతిరూపంగా నకలుగా ప్రతిష్ఠింపబడినటువంటి చిన్న వెండి ప్రతిమ మనం ఒక్కసారి దర్శించుకోవాలి. అక్కడ 1.5 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఈ భోగ శ్రీనివాసమూర్తి జీవస్థానమనే పిలువబడుతున్నటువంటి స్వామివారి యొక్క మూల విరాట్టు చెంత, పాదాల చెంత పద్మపీఠానికి ఆనించి ఆ స్వామిని అక్కడ ఉంచుతారు. చిన్న మూర్తి. 614వ సంవత్సరంలో కడవన్ పెరుందేవి అనేటువంటి నామాంతరం ఉన్నటువంటి పల్లవరాణి సామవాయిని కూడా చెప్తూ ఉంటారు. ఆవిడికి శ్యామవ్వ, శ్యామలాంబ అని కూడా పేరు ఉన్నది.
ఆ భోగ శ్రీనివాస మూర్తిని ఆ తిరుమలలో ఆవిడ బహుకరించిందట. ఆ సమయంలో ఆనంద నిలయంలో ఉన్నటువంటి ఆ గర్భాలయంలో మరమ్మతులు జరుగుతూ ఉండేవి. అంచేత స్నపన మండపం అని పిలువబడేటువంటి ఆ ముందర తిరువిలాన్ కోయిల్ బాలాలయాన్ని అక్కడ నిర్మించి అందులో మూలమూర్తికి ప్రతిగా ఈ భోగ శ్రీనివాసుణ్ణి ప్రతిష్ఠించి స్నపన తిరుమంజాల అభిషేకాలంతా కూడా ఈ పల్లవరాణి సామవై ఏర్పాటు చేసిందని మనకు చరిత్ర చెప్తున్నది. అలాగే సౌరమానం ప్రకారం కన్యామాసం, ఆ సమయంలో తమిళుల పెరట్టాసి నెల, ఆ సమయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందుగా ఈ మూర్తిని ఊరేగించేటట్లు కూడా కట్టడి చేసిందట ఆ కాలంలో. అది మాత్రం కాదు, ఈ మణవాడ పెరుమాళకి ఈ భోగ శ్రీనివాస మూర్తికి అనేక రకాలైనటువంటి ఆభరణాలను కూడా ఆవిడ బహుకరించింది ఈ పల్లవరాణి సామవై. ఆనాటి నుండి నేటి వరకు భోగ శ్రీనివాస మూర్తిగా, వెండి రజతమూర్తిగా శ్రీవారి ఆలయంలో ఎంతో ఒక ప్రాశస్త్యాన్ని ఈ భోగ శ్రీనివాసమూర్తి కలిగి ఉన్నాడు. ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాత అనంతరం తోమాల సేవకు ముందుగా ఈ భోగ శ్రీనివాస మూర్తికి మాత్రమే అభిషేకం జరుగుతుంది. తోడప్పాచార్ల వారు, తిరుమల్లంబి వంశీయులు ఆకాశగంగ నుండి తీసుకుని రాబడినటువంటి ఆ 3 బిందెలు తీర్థబిందెల్లో ఒక తీర్థబిందాలు ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారట. అలాగే ఒక కాలంలో బుధవారం నాడు సహస్ర కలశాభిషేకం జరిగే సందర్భంలో కూడా భోగ శ్రీనివాస మూర్తిని ఆ బంగారు వాకిలి దాటి అక్కడ విశేషంగా గంటా మండపానికి తీసుకుని వస్తారట. ఇలా అద్భుతమైనటువంటి ఆ మూర్తిని మనం దర్శించుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఈ స్వామికే ఈ శయనం. అంచేత ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణ స్వామికి శయనం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి రాత్రి ఆ ఏకాంత సేవ సందర్భంలో భోగ శ్రీనివాసమూర్తిని గర్భాలయం ముందున్నటువంటి ఆ శయన మండపంలో వెండి గొలుసులతో వేలాడగట్టబడినటువంటి ఆ బంగారు సవారి పట్టమంచ మీద ఈ పట్టు పరివే భక్తులను వీక్షిస్తున్నటువంటి భంగిమలో స్వామివారిని అక్కడ శయనింపజేస్తారు. మంచం చుట్టూ కూడా తరిగొండ వెంగమాంబ పేరు మీద ముగ్గు పిండితో ఆ రంగవల్లంతా తీర్చిదిద్దుతారు. సన్నది గొల్ల, ఆ మంచం ముందు 2 అడుగుల ఎత్తుగల ఆ వెండి దీప సమ్మలను కూడా అతను వెలిగిస్తాడనమాట. ప్రతిరోజు కూడా రాత్రి జరిగే ఏకాంత సేవా సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి చక్కెర కలిపినటువంటి క్షీరాన్ని, గోరువెచ్చని ఆ ఆవు పాలను అక్కడ నివేదిస్తారు. అలాగే పంచకజ్జాయం అనేటువంటి ఒక వస్తువు, పంచ అంటే 5, అందులో 5 రకాలైనటువంటి ద్రవ్యాలు, గసగసాలు, ఏలకులు, అలాగే చక్కెర, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, ద్రాక్ష, ఈ మిశ్రమాన్ని ఆ సమయంలో ఏకాంత సేవ సమయంలో నివేదిస్తే భోగ శ్రీనివాసములు నివేదిస్తారు. తరువాత అనేక రకాలైన పండ్లను అంతా కూడా తరిగి మేవా అని చెప్పబడినటువంటి అక్కడ ఆ స్వామిని నివేదిస్తారు. అది మాత్రం కాదు, ఈ సమయంలోనే శ్రీచందనం, మెత్తటి శ్రీచందనం, బాగా నూరినటువంటి మెత్తటి శ్రీచందనం ముద్దలు రెండింటిలో ఒక ముద్దను వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర, సగం ముద్ద మంచంపై పవ్వళించినటువంటి భోగ శ్రీనివాసమూర్తి వక్షస్థలం పైన, ఇక కాల్భాగం అనేది అమ్మవారికి స్వామివారి వక్షస్థలం పైన, మిగతా ఒక కాల్భాగం అనేది బ్రహ్మాది దేవతలు రాత్రి వచ్చి ఆరాధన చేస్తారు కనుక వారి కొరకు కూడా అక్కడ ఉంచుతారట. ఇలా భోగ శ్రీనివాసమూర్తికి శయన మండపంలో అత్యద్భుతమైనటువంటి పాన్పు సేవ అనేది జరుగుతూ ఉండగా ఆ రాముల వారి మేడ ఆ నడవలో పదకవితా పితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమయ్య రచించినటువంటి ఆ సంకీర్తనను అన్నమయ్య వంశీయులు ఒకరు అలా లాలిపాట, ఆ జోలపాటను పాడుతూ ఉండగా ఆ తంబుర మేటుతో గానం చేస్తూ ఉంటారు. తరువాత ఆ లాలిపాట పూర్తి అయిన తర్వాత తరిగొండ వెంగమాంబ గుర్తుగా ముత్యాల హారతిని ఆ స్వామివారికి సమర్పిస్తారట. అటు మూలమూర్తికి పంచపై భోగమూర్తికి కూడా ఇస్తారు. ఇలా ఆ హారతి వెలుగులో శ్రీనివాసుని యొక్క దివ్య తేజస్సు అనేది ఎంతో మనోహరంగా నయనాందకరంగా ఉంటుంది కనుక ఆ ముత్యాల హారతితో శ్రీవారి యొక్క పూజా విధి, ఆరాధన విధి
ఆలయ కార్యక్రమం అంతా పూర్తి అవుతుంది కనుక ఈ ప్రకారంగా భోగ శ్రీనివాస మూర్తిని విశేషంగా తరువాత సుప్రభాతమైన తరువాత అచ్చటి నుండి భోగ శ్రీనివాసమూర్తిని తిరిగి యథాప్రకారం గర్భాలయంలో వేంచేపు చేసి ఆ మూలవరుల పీఠం ఉంది, జీవస్థానం చెప్తూ ఉంటాము, అక్కడ వేంచేపు చేస్తారు. అందువల్ల నిత్య శోభనమూర్తి అయినటువంటి ఆ భోగ శ్రీనివాసమూర్తిని కూడా మనం దర్శించుకుంటూ శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.